వచ్చేసి మనకి అసాప్ మెథడాలజీ. అసాప్ మెథడాలజీ. సో ఇది ఇంపార్టెంట్ చాలా. మనకి ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ అని పిలిచేవారు. ఎస్ఫర్-అనాలో యాక్టివేట్, బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అని పిలుస్తారు. దీన్ని టైప్స్ ఆఫ్ మెథడాలజీ లేదా ప్రాజెక్ట్ ఫేజ్ అని కూడా పిలుస్తారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మాక్సిమం 16 months పడుతుంది. ఓకే, మాక్సిమం. ఈసీసీ 6.0లో అసాప్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఎస్ఫర్-అనాలో యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగిస్తారు. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పగలుగుతారు. మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, సో ASAP means accelerated. ASAP stands for accelerated, used for implementation project. ASAP accelerate అంటే ఏంటి? స్పీడప్. వర్క్ స్పీడప్ ని మనం యాక్సలరేటెడ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్ఏపి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక రూట్ ని సెలెక్ట్ చేసింది. ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఒక రూట్ ఐడెంటిఫై చేసి ఉంటారు. గూగుల్ మ్యాప్ లో చాలా రూట్స్ ఉంటాయి, బట్ ఏ రూట్ షార్ట్ కట్ అనేది మీరు సెటప్ చేస్తారు. ఆ రూట్ ప్రకారంగా మీరు వెళ్తూ ఉంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్. అలాగే ఇక్కడ ఎస్ఏపి కంపెనీ కూడా 5 మెథడ్లు ఉంటే దాంట్లో బెస్ట్ మెథడ్ ఏది అంటే అసాప్ మెథడాలజీ అని చెప్పారు. దాని ప్రకారంగా మన వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఢిల్లీలో సాయిలీలా మ్యూట్ లో పెట్టుకొని ఆన్ చేయొద్దు మీరు. ఓకే, అసాప్ స్టాండ్స్ ఫర్ యాక్సలరేటెడ్. ఓకే, ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మనకు వచ్చిన తర్వాత ఎంత స్మూత్ అండ్ ఈజీగా ఆ వర్క్ ని స్టార్ట్ చేసి ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ లో కరెక్ట్ గా యూటిలైజేషన్ చేయాలి. ఓకే, టైం కానీ, క్వాలిటీ కానీ, పీపుల్ కానీ, అదర్ రిసోర్సెస్ కానీ ఏమున్నా కూడా వాటిని ఇన్ టైంలో SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. వాటిని రాయించిన తర్వాత బడ్జెట్ ఎక్కువ అవ్వకూడదు, ఇన్ టైంలో సాల్వ్ చేయాలి ఆ వర్క్ ని. లేదు అన్నారు అనుకోండి, వర్క్ ఎక్కువైంది అనుకోండి, ఓకే, బడ్జెట్ ఎక్కువైనా, ఓకే, వర్క్ ఎక్కువైనా కూడా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అది మెయిన్ అనమాట. క్వాలిటీ, టైం, పీపుల్ అండ్ అదర్ రిసోర్సెస్ అన్ని కూడా మనకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఓకే, సో అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీ అని కూడా పిలుస్తారు. అసాప్ మెథడాలజీని రోడ్ మ్యాప్ మెథడాలజీని కూడా మనకు పిలిచడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, గో లైవ్ అండ్ సపోర్ట్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, ప్రిపరేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ప్లానింగ్, టీమ్ సైజ్, రోల్స్ ఫైనలైజ్డ్, కిక్ ఆఫ్ మీటింగ్, SLA, సైన్ ఆఫ్. ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటి? సో వన్స్ ఒక కంపెనీకి ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, సో ఆ ప్రాజెక్ట్ లో ఆ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, కన్సల్టెంట్స్ కానీ, ఓకే, టోటల్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేయాలి. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఒక కిక్ ఆఫ్ మీటింగ్ సెలెక్ట్ చేసుకొని ఆ మీటింగ్ లో మనకి కంపెనీకి సంబంధించిన మ్యూట్ లో పెట్టుకోండి, లేదంటే రిమూవ్ చేస్తాను క్లాస్ నుంచి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ చేసి మాట్లాడండి, లేదు అంటే మ్యూట్ లో పెట్టు. ఓకే, పదే పదే ఆన్ చేయొద్దు, డిస్టర్బెన్స్ వస్తుంది క్లాస్ కి. ఓకే, ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఏంటంటే ఒక మీటింగ్ ని కండక్ట్ చేసుకొని టాప్ మీటింగ్స్ ని ఆ క్లయింట్ యొక్క నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కానీ, తర్వాత వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ, ఇండియాలో ఉన్నారా, అదర్ కంట్రీస్ లో ఉన్నారా, వాళ్ళ బిజినెస్ సైజ్ ఏంటి, బిజినెస్ ఏరియాస్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ప్రాజెక్ట్ ప్లాన్ తర్వాత టీమ్ సైజ్. ఆ కంపెనీ బిజినెస్ సైజును బట్టి మనం ఏం చేస్తాం? టీమ్ సైజ్ 40 మెంబర్స్ కావాలా, 50 మెంబర్స్ కావాలా. తర్వాత రోల్స్ ఫైనలైజ్. FI కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి.
తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, ఎన్ని మంత్స్ లోపల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తారు. తర్వాత సైన్ ఆఫ్. ఓకే. సో అదే విధంగా ఈ విధంగా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో ప్లానింగ్ అనేది చేస్తారండి. ఫస్ట్ ఫేజ్ ఇది. క్లయింట్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్ ఐటీ కంపెనీస్ ఇచ్చినప్పుడు ఓకే ఇలా చెక్ చేస్తారు. ఓకే, ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. వీళ్ళ డేటాని ఫస్ట్ టైం ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలి అంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా వైజాగ్ వాళ్ళు, వైజాగ్ స్టీల్ కంపెనీ అనే వాళ్ళు ఎస్ఏపీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వరు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, విప్రో, ఇన్ఫోసిస్, ఐబిఎం. వీళ్ళకు ఎవరికో ఒకరికి ప్రాజెక్ట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎస్ఏపీ కంపెనీకి వెళ్ళి సాఫ్ట్వేర్ ని పర్చేజ్ చేసి కంపెనీలో ఇన్స్టలేషన్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, తర్వాత నెక్స్ట్ బిజినెస్ బ్లూ ప్రింట్. సాయిలీలా మీకు ఒకసారి చెప్పాలి. సార్ కాదు సార్, నేను అన్మ్యూట్ చేస్తుంటే నాకు ఈ వాయిస్ వినపడడం లేదు సార్, అందుకు మ్యూట్ లో అన్మ్యూట్ చేస్తున్నా. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందమ్మా. ఏం లేదు సార్, నా సైడ్ సౌండ్ వస్తుంది. నాకు ఈ క్లాస్ వినపడడం లేదు సార్, అందుకు నేను అన్మ్యూట్ చేస్తాను. ఏదో ప్రాబ్లం ఉంది, చెకప్ చేయించుకో. నాయిస్ ఎక్కువ వస్తుంది మీ సైడ్ నుంచి, సౌండ్స్ వస్తున్నాయి ఎక్కువ. వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. అందరికి వినపడుతుంది కదా? మాకు క్లియర్ గానే ఉంది. వాల్ సైడ్ ఇంకా ఏమో ప్రాబ్లం. మీది మొబైల్, ల్యాప్టాప్ ఏదో ప్రాబ్లం ఉంది, వాటిని సరి చేసుకోండి. ఓకే సార్. నాయిస్ వస్తుంది గట్టిగా, మిగతా డిస్టర్బెన్స్ అవుతుంది. యా, సో ఫేజ్ 2 బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అంటారు. అంటే ఫస్ట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ టైం క్లయింట్ దగ్గరికి ఎఫ్ఐ కన్సల్టెంట్ వెళ్ళినప్పుడు టోటల్ బిజినెస్ ఆబ్జెక్టివ్, బిజినెస్ గోల్, బిజినెస్ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రజెంట్ క్లయింట్ బిజినెస్ ప్రాసెస్, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ బిజినెస్ ఏరియాస్ కానీ, వెండర్స్ కానీ, కస్టమర్స్ కానీ, బిజినెస్ టర్నోవర్ కానీ, బిజినెస్ ప్రొసీజర్ కానీ టోటల్ గా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని టు బి ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఆర్ ఫ్యూచర్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్ డాక్యుమెంట్. మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకొని మనం ఏం చేస్తాం, వాళ్ళకు ఫ్యూచర్ డాక్యుమెంట్ లేదా ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ని ఇవ్వడం జరుగుతుంది. గ్యాప్ అనాలిసిస్, ఆ యాజెస్ కి 2Bకి ఏవైనా మధ్యలో మనం తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ సరిగా తీసుకోకపోయినా, ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ సరిగా ఇవ్వలేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది ఇంపార్టెంట్. స్కోప్ డాక్యుమెంట్, ఇంకా కస్టమర్స్ కి, క్లయింట్స్ కి ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఒక క్వశ్చనరీ ఫామ్ పంపించి వాళ్ళకి ఏవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో డౌట్స్ అన్నింటినీ వాటిలో రాపిచ్చేసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకుంటాం. టైం కానీ, క్వాలిటీ కానీ అంతా వాటిని మనం చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని స్కోప్ డాక్యుమెంట్ అంటారు. ఇది సెకండ్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ అంటారు. తర్వాత థర్డ్ వన్ ఏంటి, రియలైజేషన్. రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్స్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి మనకి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, డే టు డే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, గ్యాప్, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ లో మాక్సిమం 80% ఆఫ్ పర్సన్స్ మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్స్ చేస్తారు. రిమైనింగ్ 20% వచ్చేసి అవసరమైనప్పుడు ఎంఎం, ఎస్డి, హెచ్ఆర్, పిపి వీళ్ళు ఎంటర్ అవుతారు. మనము రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన బ్యాక్ ఎండ్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్ టోటల్ కాన్ఫిగరేషన్స్ చేయడం జరుగుతుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, జిఎల్ పోస్టింగ్, ఏపీపీ, డన్నింగ్, టీడీఎస్, టీసీఎస్ ఇవన్నీ చేస్తారు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ లో. సో ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఎవరు అవసరం అవుతారు, ఓకే, ఎంఎం, ఎఫ్.
సో ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి వీళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ వరకు మనం మధ్యలో పిలిపించుకుంటాం. వీటిని మనం రియలైజేషన్ లో చూపించారు. రియలైజేషన్ తర్వాత నెక్స్ట్ ఫైనల్ ప్రిపరేషన్, టెస్టింగ్ చేస్తారండి. ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ లో టెస్టింగ్ చేస్తారు. సో ఇక్కడ టెస్టింగ్, యూజర్ ట్రైనింగ్, యూఏటి టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ప్రైసింగ్, వర్క్ ఫ్లో రిపోర్ట్స్, ఇంటర్ఫేసెస్, కన్వర్షన్, ఎన్హాన్స్మెంట్స్, ఫార్మ్స్. నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఏమైనా కొత్త రిలీజెస్ ఏమైనా ఉన్నా, కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా, ఓకే, ఇలాంటివి ఏమైనా కావాల్సినట్లయితే ఫైనల్ ప్రిపరేషన్ లో ఎండ్ యూజర్స్ కానీ, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ కానీ, క్వాలిటీ టీమ్ కానీ, సెక్యూరిటీ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్, స్పీడ్ గా అది మూవ్ అవుతుందా లేదా, స్లోగా రన్ అవుతుందా, ఇవన్నీ టెస్టులు ఫైనల్ ప్రిపరేషన్ లో జరుగుతాయండి. ఫైనల్ ప్రిపరేషన్ లో టెస్టులు జరుగుతాయి. లాస్ట్ ఫైనల్ గా గో లైవ్ అండ్ సపోర్ట్. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్, బ్యాక్ ఎండ్ స్క్రీన్ లో ఎఫ్ఐ కన్సల్టెంట్. సో బ్యాక్ ఎండ్ స్క్రీన్ లో వచ్చేసి ఎఫ్ఐ కన్సల్టెంట్ కష్టపడతారు. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లో ఎవరు కష్టపడతారు, ఎండ్ యూజర్స్ కష్టపడతారు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో టోటల్ గా కాన్ఫిగరేషన్లు చేసేది అన్ని కూడా ఎఫ్ఐ కన్సల్టెంటే. అందుకే అతని శాలరీ ఎక్కువ ఉంటుంది. 5 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారంటే 10 to 20 lakhs ఉంటుంది. దానికి సంబంధించిన బర్డెన్ కూడా అలాగే ఉంటుంది. ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ అన్ని వాళ్ళే సాల్వ్ చేయాలి. అతనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బట్ సో తొందరగా రిచ్ పర్సన్ అయిపోతాడు. దీన్ని అనలైజింగ్ సిస్టమ్, ఎండ్ యూజర్ సపోర్ట్. ఓకే, ఫ్రంట్ ఎండ్ లో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, జస్ట్ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్ ఇన్వాయిస్ మాత్రమే పోస్ట్ చేస్తాడు. రిమైనింగ్ అంటూ ఏమీ పోస్ట్ చేయడం జరగదు. ఓకే, సో దీన్ని మనం గో లైవ్ అండ్ సపోర్ట్, ఫ్రంట్ ఎండ్ అండ్ ఇక్కడ మనం ఫైనల్ ఎంట్రీస్ పాస్ చేస్తారు. వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, జిఎల్ పోస్టింగ్, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇది ప్రాసెస్ అన్నమాట. సో దీన్ని మనం అసాప్ మెథడాలజీ అంటారు. దీన్ని మనం అసాప్ మెథడాలజీ అని చెప్తాం. ఓకే, సో అదేమా ఈ రోజుతో మనకి థియరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, క్లయింట్స్ అంటే ఎవరు, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఎవరు, ఓకే, సో తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, అసాప్ మెథడాలజీ అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా మన స్టార్టింగ్ మినిమం అంటే మినిమం ఇన్ఫర్మేషన్, మరి బేసిక్ ఇన్ఫర్మేషన్, తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఫ్రమ్ టుమారో నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వెళ్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఫ్రమ్ టుమారో నుంచి మనం చేస్తాం. ఓకే, సో ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటుంది. టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా సాల్ట్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, ఇలా ఏంటి, ఆ కంపెనీ కదా 20 కంపెనీ కోడ్లు ఉంటాయి. 20 కంపెనీ కోడ్స్. ఆ కంపెనీ కోడ్స్ కింద మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఇండియా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇండియాలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవి కంపెనీ కోడ్లు. ఈ 29 కంపెనీ రాష్ట్రాలలో మళ్ళీ డిస్టిక్లు ఉన్నాయి. ఆ డిస్టిక్లు ఏంటి, బిజినెస్ ఏరియాస్. సో ఆ బిజినెస్ ఏరియాస్ కి మళ్ళీ సెగ్మెంట్స్ ఉంటాయి మండలాల్లో. ఆ మండలాల్లో మళ్ళీ విలేజెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా అయితే, టాటా గ్రూప్ కింద స్టేట్లు అంటే కంపెనీ కోడ్లు. హైదరాబాద్ ఒక కంపెనీ కోడ్, లైక్ ఆంధ్రప్రదేశ్ ఒక కంపెనీ కోడ్. హైదరాబాద్ లో మళ్ళీ ఏంటి, బిజినెస్ ఏరియాస్. సో మైత్రివనం ఒకటి, అమీర్పేట ఒకటి, ఓకే, బేగంపేట ఒకటి, ఓకేనా. సో ఇలా రకరకాల మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ లో మనకి కడప అనేది ఒక బ్రాంచ్, ఒక బిజినెస్ ఏరియా, వైజాగ్ ఒక బిజినెస్ ఏరియా, గుంటూరు ఒక బిజినెస్ ఏరియా. సో ఇలా మన బిజినెస్ ఏరియా వైజ్ గా, గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ గా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, కంపెనీ కోడ్ వైజ్ కనుక్కోవచ్చు, సో తర్వాత బిజినెస్ ఏరియా వైజ్ కూడా కనుక్కోవచ్చు. అనేది ఫ్రమ్ టుమారో నుంచి మనము ఇంకా కాన్ఫిగరేషన్స్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గ్రూప్ లో నేను నెంబర్ ఇస్తానమ్మా, ఆయన కాల్ బ్యాక్ చేసి మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి ఫ్రమ్ టుమారోకి. సో అందుకు గాను మీరు ఏం చేయాలంటే, మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ